కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే 5 గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరిగింది. ఇంకా 2 ఉన్నాయి. అవి ఒకటి పెన్షన్లు, మరి మా మహిళలకు ప్రతి ఒక్కరికి 2500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒకటి. మరి గతంలో రాని పెన్షన్దారులు ఎంతో మంది ఉన్నారు, భర్తలు చనిపోయిన ఉన్నారు. మరి వయసు 65-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది పెన్షన్ రానున్నారు ఉన్నారు. వాళ్లకు అదేవిధంగా మరి రైతులకు 2 లక్షల రుణమాఫీ ఉన్నది. ఇవి 2 కనుక మరి ఆగస్టు 15 లోపు ఈ 2 ఎలక్షన్ల కోడ్ రాకపోతే ఖచ్చితంగా పెన్షన్లు అయ్యేది, రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యేది. ఈ ఎలక్షన్లు రావడం వల్ల ఆ 2 కాలేదు. మిగతా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. మరి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు రావడం జరిగింది. మరి గణపురం గ్రామానికి 100 మంది ఇండ్లు కట్టుకునేటోళ్ళు ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, మరి ఎంతమంది ఉన్నా అంతమందికి ఒకేసారి ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతోని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టేయడానికి సిద్ధంగా ఉన్నది. దయచేసి మీరు ఆలోచన చేయండి. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలల్లా మాటలు చెప్పుకుంటా పోయిండు తప్ప ఏ ఒక్క పని కూడా చేయలేదు. అది మీకు తెలుసు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3-4 నెలల క్రమంలోనే అన్ని పథకాలు అమలు చేస్తున్న క్రమంలోనే ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వస్తే ఎలక్షన్ కోడ్ ఉంటే ఈ ఎలక్షన్ కోడ్ అమలు ఉన్నప్పుడు పథకాలు అమలు చేయొద్దు. అది ఎలక్షను ఏం చెప్తుందంటే మరి మీరు రైతులకు, ఓట్లకు, మరి విద్యార్థులకు, మరి ప్రజలకు మీరు ఆశ చూపి ఓట్లు వేయించుకుంటారు కనుక మరి పథకాలు ఏం అమలు చేయొద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒక కండిషన్ పెడుతుంది. ఈ కండిషన్ ఎత్తేగానే ఎలక్షన్లు అయిపోయిన తెల్లారే ఇండ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు అవి 2 చేయించే బాధ్యత మాది. ఇక్కడ భాస్కర్ ఉంటాడు, భాస్కర్ చూసుకుంటాడు. మరి మేము మండలంలో ఉంటాం, మేముంటాం. మీకు ఏదైనా పని చేయించడానికి మేముంటాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు, రాదని అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేనైతే దూరం కాదు, మీకు ప్రతి ఒక్కరికి నేను తెలిసిన వ్యక్తినే. నంగనూరు మండల కేంద్రంలో 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా. మీకు మాత్రం తెలిసిన, మీకు ఏదో అబద్ధం చెప్పి ఓట్లు వేయించుకొని మరి పోయి గెలిచిన తర్వాత మళ్ళీ మాట తప్పే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ లేదు. మీరు ఒక్కసారి గత చరిత్ర మొత్తం తీసుకుంటే ఎప్పుడైనా ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిజమా కాదా? ఎప్పుడైనా పనులు చేసింది కాంగ్రెసే. పేద ప్రజల కోసం, పేదల సంక్షేమం కోసం, పేద విద్యార్థుల అభివృద్ధి కోసం, పేద విద్యార్థుల ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే ఇప్పుడు మరి ఈ దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రం అంటే కరువు ప్రాంతం ఉండే. మరి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి బొంబాయి, మస్కట్, హైదరాబాదు, మరి పూణే, మహారాష్ట్ర ఇట్లా బతుకుదేరు కోసం మరి గ్రామాలన్నీ ఖాళీ అయ్యేటి. ఎంత చదువుకున్నా ఉద్యోగాలు రాని పరిస్థితి. అప్పుడు 10 సంవత్సరాల కింద మరి ఏ గ్రామంలో ఎవరు కూడా వలసలు పోవద్దు, మరి వలసలు ఆగిపోవాలి, ఎక్కడి ఊర్లో ప్రజలు అక్కనే పని చేసుకొని బతకాలని చెప్పేసి అప్పుడు తల్లి సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పని తీసుకొచ్చి మరి ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోజు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ఉపాధి హామీ పని చేసుకొని మనం బతుకుతున్నాం. అది నిజమా కాదా ఒక్కసారి మీరు చెప్పుర్రి. ఉపాధి హామీ పని కనుక లేకపోతే బాధ్యత నాది అమ్మ. ఇట్లా ప్రజల కోసం, ప్రజల బతుకు కోసం, పేదోళ్ళ కోసం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మీరు దయచేసి పోయినసారి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మరి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపిరని చెప్పేసి మీ దగ్గరికి రావడం జరిగింది. మరి గణపురం గ్రామం నుంచి అత్యధికంగా ఓట్లు వేసినప్పటికీ కూడా వేరే దగ్గర ఓట్లు జర తక్కువ పడి మరి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవలేకున్నా ఈరోజు మరి హరీష్ రావు కన్నా ఎక్కువ పనులు ఎవరు చేయిస్తారంటే మరి అక్కడ పూజల హరికృష్ణ అనే
ఆయన ఓడిపోయాడు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఆయనకు పూర్తి బాధ్యతలు, రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యతలు, పూర్తి అధికారాలు ఇచ్చారు. సంవత్సరానికి 12 కోట్ల నుంచి ఆయనకు నిధులు ఇస్తారు. ఆ నిధుల నుంచి గణపురం గ్రామానికి రోడ్లు కావాలన్నా, మోరీలు కావాలన్నా, కుల సంఘాలు కావాలన్నా, మరి ఫంక్షన్ హాల్ కావాలన్నా, మరి ఏ అభివృద్ధి కావాలన్నా ఆ నిధుల నుంచి మేము ఇప్పించి మరి గణపురం గ్రామ అభివృద్ధికి మేము కృషి చేస్తాం. మరి మీకు ఏ సమస్యలు ఉన్నా, ఏం అవసరం ఉన్నా ఇక్కడ భాస్కర్ ఉంటాడు, ఆయన దృష్టికి తీసుకురారి, ఆయన మా దృష్టికి తీసుకొస్తాడు. ఖచ్చితంగా ఆ పని చేస్తాం. మరి మీకు 24 గంటలు అందుబాటులోనే ఉంటాం. మీకు మంచి అయినా చెడైనా, మీకు రెవెన్యూ ఎంఆర్ఓ పని ఉన్నా, ఎంపీడీఓ పని ఉన్నా, పోలీస్ పని ఉన్నా, మరి కలెక్టర్ పని ఉన్నా, ఆర్డీఓ పని ఉన్నా మేము అందుబాటులోనే ఉంటాం. పోయిన లీడర్ల లెక్క మరి ఫోన్లు చేస్తే కూడా మరి మాట్లాడకుండా, ఫోన్లు ఎత్తకుండా మేము ఉండం. మరి మేము ఉన్నదే మీలాంటి వాళ్ళకు సేవ చేయడానికి. ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సేవ చేస్తాం, మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది. అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. మరి ఇక్కడ నుంచి మనం ఎంపీగా నీలం మధు గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డారు. నీలం మధు అనేటైనా ఒక పేద కుటుంబం నుంచి, ఒక బీసీ కుటుంబం నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి సైకిల్ ట్యాక్సీల పంచర్ల పనిచేసి మరి వేరే దగ్గర జీతం ఉండి మరి అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మందికి పేదలకు సేవ చేసి మరి ఈరోజు ఎంపీ స్థాయికి పోయాడు. మరి పేదోళ్ళ కోసం పనిచేస్తుండు, పేద ప్రజల కోసం ఈయన ఆదుకుంటుండు, మరి వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఈయన కనుక మనం ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే మెదక్ నియోజకవర్గ పేద ప్రజల కోసం అనునిత్యం కష్టపడతాడు, వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాడు. వారి బాధక సాధకాలు మరి కింది స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి, కష్ట సుఖాలకెళ్ళి వచ్చిండు కాబట్టి, కష్టాలకెళ్ళి వచ్చిన వ్యక్తికే ఎదుటోడి కష్టం తెలుస్తుంది కాబట్టి, కష్టం చేసేటోళ్ళ విలువ కష్టం చేసేటోనికే తెలుస్తుంది కాబట్టి, మరి ఈ కష్టపడే ప్రజల కోసం పనిచేసే నాయకుడిని మనం ఈరోజు ఎన్నుకోవాలి. మరి ఆ ప్రజల దగ్గరికి తోలాలని చెప్పేసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నీలం మధు అనే ఒక పేద కుటుంబం బిడ్డను ఇక్కడికి ఎంపీగా నిలబెట్టింది. మరి ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉన్నది. ఎందుకంటే గత 2 సార్లు ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచాడు. మరి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఎవ్వరు కూడా తెలియదని నాకు తెలుసు.